హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇలా కారు గురించి నేర్చుకుందాం. మనం కార్ డ్రైవింగ్, మన కారు ఉంటుంది కదా ఇంట్లో, మనకి ఎవరికైనా అని కూడా ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిన ఏవి చూసుకోవడం, కార్ మెయింటెనెన్స్ చూసుకోవడం ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ ఇంజన్ దగ్గరలో ఆయిల్, ఫిల్టరు, కూలెంటు అవి ఎట్లా ఉండాలి, ఎట్లా చూసుకోవాలని కొంతమందికి ఐడియా ఉండదు కదా. అది ఇవాళ దాని గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బానట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్లో కింద కనిపిస్తుంది కదా, అది దాన్ని పైకి లాగాలి. పైకి లాగితే పైన లాక్ ఓపెన్ అవుద్ది. లాక్ పైనకి ఇగ్గాలి, ఇట్లా పైకి ఎక్కితే లాక్ ఓపెన్ అవుద్ది. లాక్ తీసిన తర్వాత మనం ఫస్ట్ ఫ్రంట్ వ్యూ చూసుకుంటే బానట్ దగ్గర మన కింద మళ్ళీ చిన్న లాక్ ఉంటుంది. దాన్ని పైకి ప్రెస్ చేసి, కింద కనిపిస్తలేదు అది వీడియోలో, ఏలు పెట్టినామా దానికి తాకుతుంది ఆటోమేటిక్గా. దాన్ని పైకి ప్రెస్ చేసినాం అనుకో ఆటోమేటిక్గా బానట్ పైకి లేస్తుంది. బానట్ పైకి లేచిన తర్వాత మనకు బానట్ ఆగేందుకు ఒక స్టాండ్ ఉంటుంది అక్కడ. ఆ స్టాండ్ అందులో ఉంటుంది. దాన్ని తీసి అలా తీసుకొని అటు సైడే మళ్ళీ కరెక్ట్ అక్కడికి వస్తుంది. అది హోల్స్లో కరెక్ట్ దాన్ని ఫిట్ చేయాలి. ఇట్లా జస్ట్ ఇట్లా పెడితే అయిపోద్ది, అందులో కరెక్ట్ సెట్ అవుద్ది. అప్పుడు మనం బాగా టిట్స్ పెట్టినా అని కూడా ఆటోమేటిక్గా అయిపోద్ది. అట్లా ఇట్లా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది వచ్చేసి మన బ్యాటరీ గురించి మనము తిరంగా తెలుసుకుందాము. అలా పోయాలి వాటర్, అట్లా ఉంటుంది. నేను దాని గురించి తర్వాత చెప్తా. ఇక్కడ మెయిన్ ఏంది వచ్చేసి అంటే ఇది కూలెంట్ వాటర్. ఇది బాగా మెయిన్ కూలెంట్. ఇది లేకపోతే బాగా ఇబ్బంది అవుతుంది. ఇది కానీ ప్రొద్దున మాత్రమే చూడాలి. ఈ ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఓపెన్ అస్సలు చేయొద్దు. ఓపెన్ చేస్తే అక్కడ ఆల్రెడీ ఇంట్రడక్షన్ రాసి ఉన్నాయి, మీరు స్లో మోషన్లో చదువుకోండి ఒకసారి. ప్రొద్దున మాత్రమే ఓన్లీ దాన్ని ఓపెన్ చేసి వాటర్ ఉన్నాయా లేవా, అందులో ఎంత ఉంటుందని గ్రీన్ కలర్ వాటర్ ఉంటుంది, కూలెంట్ అంటారు దాన్ని. అది మంచిగా గమనించుకోవాలి. అది మెయిన్ ప్లస్ పాయింట్ కార్కి. లేకపోతే ఇంజన్ బాగా హీట్ అవుతుంది, దానివల్లనే కూల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫిల్టరు మనము ఎప్పుడైనా మనం ఇప్పుకోవచ్చు. ఆ బౌల్స్ ఉంటాయి చూడు, నట్స్, అవి దాంతో తీసేసి 4 ఉంటాయి, ఇటు 2 అటు 2. అది ఇప్పితే ఫిల్టర్ ఇప్పినాక దాన్ని మనం దాంతో సాఫ్ చేసుకోవాలి. లోపల దుమ్ము, ఎయిర్ ఫిల్టర్ అన్నట్టు దాన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ ఇది మనకు సంబంధం లేదు, మనం ఇప్పలేం. కానీ నెక్స్ట్ మనకు మెయిన్ ఇంకొకటి ఏంటంటే బ్రేక్ ఆయిల్ మెయిన్ చూసుకోవాలి. బ్రేక్ ఆయిల్ ఇట్లా ఓపెన్ చేసి మ్యాక్సిమము అక్కడికి ఉండాలి, చూసుకోవాలి కంపల్సరీ. ఓపెన్ చేసి ఇట్లా ఉందా లేదా, లేకపోతే కొంచెం తక్కువ అయితే ఆ మ్యాక్సిమం కాడికి మనం బ్రేక్ ఆయిల్ పోసుకోవాలి. బ్రేక్ ఆయిల్ ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ బ్రేక్ ఆయిల్ మెయిన్. అది బ్రేక్ ఆయిల్ కంపల్సరీ చూసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ ఆయిల్ చూడాలంటే ఇలా ఉంటుంది. దీన్ని తీసి ఇక్కడ కనిపిస్తుంది కదా, కరెక్ట్ అక్కడికి కట్టు కాడికి కరెక్ట్గా ఉంటే కరెక్ట్ ఆయిల్ ఉన్నట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు కరెక్ట్ ఉంది ఇందులో, అట్లా చూసుకోవాలి. అక్కడ చూసుకోవాలి. ఒకవేళ తక్కువ అయింది అనుకో అక్కడ నుంచి పోసుకోవాలి. అది డైలీ మనం ఒక 2 డేస్కో 3 డేస్కో ఎటన్నా లాంగ్ అయినప్పుడు పొద్దున మాత్రం కంపల్సరీ చూసుకోండి. అది ఇది వచ్చేసి వైపర్ వాటర్, అది మనకి ఇంపార్టెంట్ కాదు కానీ మనకు తర్వాత చెప్తే దాని గురించి. నెక్స్ట్ బ్యాటరీ, ఇవి ఇంజన్, ఇక మొత్తం స్పేర్ ఇది ఉంటుంది. ఇక ఇంతే. ఇక మనకు తెలిసినవి అయితే ఆయిల్ పోసుకోవాలంటే ఇందులోకి వెళ్ళి పోసుకోవాలి, అది ఓపెన్ చేసి తక్కువ అయితే ఒకవేళ. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ ఆయిల్, ఇంజన్ ఆయిల్, బ్యాటరీ, కూలెంట్, ఫిల్టర్ మనకు మెయిన్. మనం చూసుకునేవి మిగతావన్నీ మనకు తెలియదు. అంటే మెకానిక్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ పోవాలి. మనం మెయిన్ ప్రొద్దున చూసుకునేది మన కార్ మెయింటెనెన్స్. ఇవైతే చూసుకున్నాం అనుకో ప్రొద్దున మన కారు మంచి సర్వీస్ వస్తుంది, ఎప్పుడు లాంగ్ టైం ఉంటుంది. బ్యాటరీ, వాటర్, అది దాని గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను నేను. ఇది ఇప్పటికైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.